హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం కంది పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇది మన పూర్వకాలంలో ఎక్కువగా చేసుకునే పచ్చడి అనమాట. మన బామ్మలు మన తాతల కాలంలో ఎక్కువగా దీన్ని చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ రెసిపీ చూపించే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందామండి. ఇందులో నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని కాస్త దోరగా వేయించుకుందామండి. నేను ఇక్కడ తీసుకున్న కడాయి అనేది కాస్త మందంగానే ఉండాలండి. ఎందుకంటే కందిపప్పు ఊరికే మాడిపోతుందండి. అలా మాడిపోకుండా హీట్ అనేది ఈవెన్గా రావడం కోసం నేను ఇక్కడ మందపాటి గిన్నెను తీసుకున్నాను. ఇప్పుడు ఇది కాస్త వేగిందండి. కాస్త వేగాక నేను ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒక 10 వేసుకుంటున్నానండి. ఇందులో ఇంకా మనం వేరే ఘాటు అనేది ఏమీ రాదు కాబట్టి 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు కనుక కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కనుక కారం తక్కువ తిన్నట్లయితే కాస్త తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్ అంటే 150 గ్రాముల వరకు ఉంటుందండి. కాబట్టి నేను దానికి సరిపడా 10 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇది బాగా వేగిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో నేను ఒక 1/2 స్పూను జీలకర్ర వేసానండి. దాంతోపాటే ఒక 1/2 స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వీటన్నిటిని చక్కగా వేయించుకుందాం. జీలకర్ర వేయడం వల్ల ఆ కమ్మదనం అనేది బాగుంటుంది కాబట్టి నేను జీలకర్ర వాడుతున్నానండి. ఇక్కడ దీన్ని చక్కగా వేపుకుందామండి. మాడిపోకుండా వేపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవి వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చూసారు కదా, నేను వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులోనే చింతపండు వేస్తున్నానండి. నేను ఇక్కడ కొద్దిగా చింతపండు తీసుకుని అందులో వేడి నీళ్ళు పోసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఈ పచ్చడి 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. కాబట్టి నేను ఇందులో వేడి నీళ్ళు వాడాను. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వాడుతున్నానండి. దాంతోపాటే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇంకా వాటర్ ఏమైనా అవసరమైతే వేడి నీళ్ళు మాత్రమే పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇక ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవడం కోసం అదే ప్యాన్లో నేను 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ అనేది సరిపోతుందండి. ఎందుకంటే కంది పచ్చడి ఎంత ఆయిల్ అయినా పీల్చేసుకుంటుంది. అది కాస్త హీట్ అయినాక నేను ఒక ఎండుమిర్చిని మజ్జిగ తుంపుకుని వేసుకుంటున్నానండి. ఇవి కాస్త వేగాక అందులోనే 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. దాంతోపాటే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇందులో ఇక్కడ తిరగమాత దినుసులన్నీ వేసుకుని ఇవి కాస్త వేగాక అందులోనే 2 వెల్లుల్లిపాయని చితక్కొట్టుకుని వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు కాస్త నూనెలో వేగితే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. కాబట్టి వెల్లుల్లిపాయలు ఈ విధంగా వేసుకోండి, కమ్మగా ఉంటుంది. దాంతోపాటే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కాస్త వేపుకుందామండి. కాస్త వేగాక ఇందులోనే నేను ఒక 1/2 స్పూన్ పసుపు కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు నూనెలో అలా వేపుకుందామండి. ఇప్పుడు దాంతోపాటే నేను ఇక్కడ ఇంగువ వాడుతున్నానండి. ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. కందిపప్పు పచ్చళ్ళలో కానీ లేదా కందిపప్పుతో చేసే కూరల్లో కానీ ఇంగువ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి నేను ఇక్కడ ఇంగువ వేసాను. ఇప్పుడు దీన్ని కలిపి ఇది మొత్తం పూర్తిగా వేగాక ఇందాక మనం చేసుకున్న కంది పచ్చడిని అందులోకి వేసేసుకుందామండి. చూసారు కదా, నేనైతే ఇంత మెత్తగా పట్టుకున్నాను పచ్చడి. నాకు కాస్త వాటర్ అవసరమైతే నేను కాస్త గోరువెచ్చని నీళ్లు పోసుకుని దీన్ని మెత్తగా చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం. దీన్ని కలిపేటప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలి. అదేవిధంగా స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఈజీగా మాడిపోతుందండి. కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుందాం. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగా చక్కగా పచ్చడి చేసి పెట్టేసుకునే వాళ్ళండి. చక్కగా ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నేను నెయ్యిని దించే ముందు వేస్తున్నానండి. ఎందుకంటే కంది పచ్చడిలో నెయ్యి వేసుకుంటే ఆ వాసన అదేవిధంగా ఆ రుచి అనేది కమ్మగా ఉంటుంది. కాబట్టి మీరు నెయ్యి మాత్రం స్కిప్ చేయకండి. ఇదైతే రెడీ అయిపోయిందండి. నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.
చూసారు కదండి, మన బామ్మల నాటి వంటకం కంది పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.